హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పంచమి తిథి మరియు రాహుకాలం పూజ విశిష్టత గురించి. విజయవాడ అంటే గిరి పురాణాలు, భక్తి, ఆధ్యాత్మిక శక్తులు నిండిన నగరం. ఇక్కడ కనకదుర్గమ్మ గారి ఆశీస్సులతో ప్రతి తిథి, ప్రతి సమయం విశేషమే. అయితే శుక్లపక్షం పంచమి మరియు కృష్ణపక్షం పంచమి రెండింటికి ప్రత్యేకమైన పవిత్రత ఉందని మన పూర్వీకులు చెబుతారు. పంచమి తిథి రోజున ముఖ్యంగా నాగదేవతారాధన, లక్ష్మీదేవి పూజ, అలాగే పుత్ర పౌత్రిక ఫలం కోరుకునేవారు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. విజయవాడ ప్రాంతంలో నాగరాజు పూజకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఇక్కడి దేవాలయాలు, ముఖ్యంగా దుర్గగుడి పరిసరాల్లో పంచమి రోజున భక్తులతో నిండిపోతాయి. ఇప్పుడు రాహుకాలం గురించే మాట్లాడుకుంటే, చాలామంది రాహుకాలాన్ని అననుకూల సమయమని భావిస్తారు. కానీ అసలు విషయం ఏమిటంటే, రాహుకాలం శక్తివంతమైన పూజా సమయం కూడా. ఆపదలను తొలగించుకోవడానికి, గ్రహదోషాలు తగ్గించుకోవడానికి, ముఖ్యంగా రాహు గ్రహం అనుకూలంగా మారాలని కోరుకునేవారు రాహుకాలంలో చేసే పూజలు చాలా ఫలప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. విజయవాడలో రాహుకాలం పూజకు ఉన్న విశిష్టత ఏమిటంటే, ఇక్కడ దుర్గగుడి శక్తిపీఠం వలన రాహుకాలం శక్తి మరింత బలంగా పనిచేస్తుంది అని స్థానికులు నమ్ముతారు. రాహుకాలంలో దుర్గమ్మకు నూనె దీపం వెలిగించడం, నల్ల నువ్వులతో పూజ చేయడం, రాహు బీజాక్షర మంత్రం జపించడం ఇవన్నీ అపశకునాలు తొలగించడమే కాకుండా శాంతి, సంపద, రక్షణ కలిగిస్తాయని అంటారు. పంచమి తిథి రాహుకాలం కలిసి వస్తే భక్తుల ప్రకారం ఇది మరింత పుణ్యప్రదమైన సమయం. ఈ సమయాల్లో చేసిన ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయని, ప్రత్యేకంగా కుటుంబ శ్రేయస్సు, ఆర్థిక శుభం, ఆరోగ్యం కోసం చేసే పూజలు మంచి ఫలితాలు ఇస్తాయని విశ్వాసం. అందువల్ల మీరు విజయవాడలో ఉన్నా, ఎక్కడ ఉన్నా పంచమి తిథి వచ్చినప్పుడు రాహుకాలం సమయంలో భయపడకుండా భక్తితో దీపం వెలిగించి చిన్న పూజ చేసినా సరే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. భక్తితో పూజిస్తే శక్తి మీతోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.